మ్యామ్ అయిపోయింది. అయిపోయిందా? అప్పుడే 11 టైమ్స్ చదివావా? ఒక 5 టైమ్స్ చదువు. 5 టైమ్స్ గట్టిగా చెప్పాలి, అసలు వినిపించలా నాకైతే. మ్యామ్ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అయిపోయిందా? అయిపోయిందా? ఓకేనా? చెప్పాలి. చెప్పు చెప్పు. ఓకే సరే. జై శ్రీరామ్ చెప్పావా? శ్రీమాత్రే నమః చెప్పావా? చెప్పు, మళ్ళీ చెప్పాలి. జై శ్రీరామ్ చెప్పాలి, శ్రీమాత్రే నమః చెప్పాలి. జై జయశంకర హర హర చెప్పలా? చెప్పావా? జై శ్రీరామ్ అవ్వండి. జై శ్రీరామ్ అన్నావా? నాకు వినిపించలేదు. అను. జై శ్రీరామ్ 3 టైమ్స్, శ్రీమాత్రే నమః. జై జయశంకర హర హర శంకర, శారదే పాహిమాం శంకర రక్షమాం చెప్పాలి కదా. జై భారత్, జై హింద్ ఇవన్నీ ఉన్నాయి కదా, మర్చిపోయావైతే. 2 క్లాసులు రాకపోయేటప్పటికి అన్ని ఎగిరిపోయినాయి తల్లో నుంచి. చెప్పు, అవన్నీ చెప్పు. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జయశంకర హర హర శంకర, జై భారత్, జై హింద్. వెరీ గుడ్. దానిలో శివాయ గుర శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః అనేది కూడా చెప్పాలి. శ్రీమాత్రే నమః పక్కనే శివాయ గురవే నమః చెప్పు. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. 3 కంటిన్యూగా చెప్పాలి. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇవి చెప్పు 3 ఒకసారి. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓకే. ఇప్పుడు మనము దీంట్లో 24 శ్లోకాసు అయిపోయినాయి. గజేంద్ర మోక్షంలో కంప్లీట్ చేయలేదు మనం మిగిలినవి. ఓకేనా? ఇది 25th చెప్తున్నాను. జిజీవిషే జిజీవిషే జిజిన్విషే మళ్ళీ జీవిషే జిజిన్విషే నాహ మిహాముయా కిం. నాహ మిహా నాహ మిహాముయా ముయా నాహ మిహాముయా
విహాముయా మిహాముయా మిహాముయా నాహమిహాముయా నాహమిహాముయా కిం 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 జిజీవిషే జిజీవిషే నాహ జిజీవిషే వెరీ గుడ్ నాహమిహాముయా 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 కిం 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 అంతర్భ అంతర్ప అం- అంతర్ప ఆ, అంతర్బహి అంతర్పహి అంతర్పహి అంతర్బహిశ్చ అంతర్పహిశ్చ మళ్ళీ అంతర్పహిశ్చ ఆ, అంతర్బహిశ్చావృత అంతఃప్రతిష్ఠాముః ఆహా ఆహా అంతర్బహిశ్చావృత అంతర్బహిష్టాముః అంతర్బహిశ్చ అంతర్బహిష్ట వృ అంతర్బహిష్ట వృత ఏవ వృత ఏవ వృత ఏవ ఏవ కాదు ఏభ వృత ఏభ వృత ఏభ వృత ఏవ వృత ఏభ ఏవ ఏభ వృత వృత ఏవ వృత ఏవ ఏభ ఏభ వృత ఏభ వృత ఏభ వృత యోన్యా ఏభ యోన్యా యోద్య యోన్యా యోద్య యోన్యా యోద్య యోన్యా యోద్య కాదు యోద్య యోన్యా యోన్యా నాకి యావత్తు యోన్యా యోన్య కరెక్ట్ అంతర్బహిశ్చావృత అంతర్బహిష్టాముః అంతర్బహిశ్చ బ్రా అంతర్బహిష్టావృత కాదు అంతర్బహిశ్చ అంతర్బహిష్ట విను అంతర్బహిశ్చ బహిశ్చ అంతర్బహిష్ట కరెక్టేనా పలుకుతున్నావా బా అంతర్బహిశ్చ అంతర్బహిష్ట అంతర్బహిష్ట వృత ఏభ వృత ఏభ వృత ఏవ ఏవ వృత కాదు ఏవ కాదు వృత ఏభ వృత ఏవ మళ్ళీ వృత ఏవ మళ్ళీ వృత ఏవ యోన్యా యోన్య యోన్య వ్యో కాదు యోన్యా యోన్యా యోన్య యోన్య యో మీరేమంటారు యో యో అంటారా ఆయో యోన్యా యోన్య మళ్ళీ యోన్య వృత ఏభ యోన్యా వృత ఏవ యో యోన్య ఏవ కాదు యో ఏభా అంటుంటే ఏవా అంటున్నావు నువ్వు వృత ఏవ యోన్య మళ్ళీ వృత ఏవ వృత ఏవ యోన్య మళ్ళీ వృత ఏవ యోన్య ఇచ్చామి మృచ్ఛామి ఇచ్చామి 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 మళ్ళీ ఇచ్చామి కాలేన 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 న యస్య నయస్య నయస్య విప్లవః జిప్లవః విప్లవః విప్లవః జిప్లవః ఓయ్ నీ మైండ్ ఎక్కడ పెట్టొచ్చా వంటింట్లో ఉందా ఎక్కడ స్కూల్లో పెట్టొచ్చావా మైండ్ని సరిగ్గా పలకాలి తప్పు పలకూడదు వినిపిస్తోందా నీకు వినిపించట్లేదా నేను చెప్పేది వినిపిస్తుంది అయితే నీ కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదు మైండ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టు నీ మైండ్కి చెప్పు ఇక్కడ కూర్చో సమన్విత
సమన్విత ఇక్కడ కూర్చో, మా మేడం వచ్చి ఏదో చెప్తోంది అని చెప్పు నీ మైండ్కి. సరిగ్గా పలకాలి. ఇచ్చామి ఇచ్చామి కాలేన పాలేన కాలేన 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 న యస్య నయస్య నయస్య విప్లవః. విప్లవః విప్లవః తస్యాత్మ సత్యాత్మ కాదు కాదు కాదు, సత్యాత్మ తప్పు 2 సార్లు పలుకుతున్నావు. తప్పు ముందు కరెక్టా కాదా చెక్ చేసుకొని సెకండ్ టైం పలకాలి. తప్పే 2 సార్లు పలికావనుకో అదే రికార్డ్ అయిపోతుంది బ్రెయిన్ లో. తస్యాత్మ సత్యాత్మ కాదు కాదు సత్య కాదు, తస్యాత్మ సత్యాత్మ కాదు, ముందు అక్షరం. సత్యాత్మ తస్యాత్మ సత్యాత్మ కాదు, తస్యాత్మ సత్యాత్మ కాదు, తస్యాత్మ అంటున్నా నేను. సత్యాత్మ అరే సత్యాత్మ ఎక్కడ ఉందైతే నీ బ్రెయిన్? నిజంగానే వేరే ఊర్లో తీసుకెళ్ళి పెట్టొచ్చావా? నీ బ్రెయిన్ ఎక్కడన్నా మర్చిపోయి వచ్చావా? ఏ ఊర్లో అన్నా వదిలిపెట్టేసావా? వదిలిపెట్టే ఉంటావు, లేకపోతే చెప్పింది రివర్స్ లో పలుకుతున్నావు. తస్యాత్మ తాను తస్యాత్మ తస్యాత్మ సత్యాత్మ తస్యాత్మ తత్యాత్మ తస్యాత్మ తత్యాత్మ తస్యాత్మ. తత్యాత్మ తస్ అని వినిపిస్తుందా, తత్ అని వినిపిస్తుందా నా మాట? నాకు ఇందాక సత్యాత్మ అని వినిపించింది. అప్పుడు వదిలేసి అయిపోయింది. దాని తర్వాత ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పాం. తస్యాత్మ సత్యాత్మ తస్యాత్మ తత్యాత్మ తత్ కాదు, తస్యాత్మ తత్యాత్మ తస్యాత్మ తత్యాత్మ తస్యాత్మ తస్యాత్మ మళ్ళీ తస్యాత్మ లోకావరణస్య స్మరణస్య కాదు, వరణస్య. వరణస్య లోకావరణస్య మోక్షం లోకావరణస్య మోక్షం. లోకావరణస్య మోక్షం. ఇది 25th శ్లోకం మనం ఇప్పుడు చదివింది. ఓకేనా? నేను ఒకసారి చదువుతాను విను, మొత్తం శ్లోకం చదువుతాను విను. జిజీవిషే నాహమిహాముయాకిం అంతర్బహిశ్చావృత ఏభయోన్యా ఇచ్చామి కాలేన న యస్య విప్లవః తస్యాత్మ లోకావరణస్య మోక్షం. ఇది 25th. నెక్స్ట్ చదువుతున్నాం మనము. లాస్ట్ క్లాస్లో ఎవరు వచ్చారు తెలుసా? క్లాస్కి లాస్ట్ క్లాస్లో స్టూడెంట్ ఎవరు తెలుసా? కొత్తగా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. మీరెవ్వరు రాలేదని నేనే చదువుకున్నాను తెలుసా? ఎవరు జాయిన్ అవ్వలేదు లాస్ట్ క్లాస్లో. 5 to 6, 5:30, 5:40 వరకు నేను క్లాస్ లింక్లోనే ఉండి నేను చదువుకుంటూ ఉన్నా. ఎవరు రాలేదు. ఓకేనా? సరే, తర్వాతది 26th.
సోహం సోహం మళ్ళీ సోహం విశ్వసృజం విశ్వతృజం విశ్వసృజం 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 విశ్వమ విశ్వమ విశ్వం విశ్వం విశ్వమ విశ్వమ విశ్వం 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 మళ్ళీ విశ్వమ విశ్వం విశ్వ విశ్వ వేదసం వేదసం విశ్వవేదసం విశ్వవేదసం సోహం సోహం విశ్వసృజం విశ్వసృజం సృజం సృజం విశ్వమ విశ్వం విశ్వమ విశ్వం విశ్వవేదసం విశ్వవేదసం విశ్వాత్మా విశ్వాత్మా విశ్వాత్మానమజం 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 బ్రహ్మ బ్రహ్మ ప్రణతోస్మి ప్రణతోస్మి బ్రహ్మ ప్రణతోస్మి బ్రహ్మ ప్రణతోస్మి పరం పరం పదం పదం పరం పదం పరం పదం నేను ఇది మొత్తం చదువుతాను చూడు. సోహం విశ్వసృజం విశ్వమ విశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. తర్వాతది 27th యోగరంధిత మళ్ళీ యోగరంధిత కర్మాణో కర్మాణో యోగరంధిత రంధిత కర్మాణో హృది మళ్ళీ యోగ విభావితే యోగరంధిత కర్మాణో హృది యోగ విభావితే యోగినో యం యోగినోయం ప్రపశ్యంతి మళ్ళీ యోగేశం మళ్ళీ తం మళ్ళీ నతోస్మ్యహం నతోస్మ్యహం వెరీ గుడ్. ఇంకొకసారి యోగినోయం మళ్ళీ ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం తం నతోస్మ్యహం వెరీ గుడ్. ఇది 27th అయిపోయింది. తర్వాత 28 నమో
నమో మళ్ళీ నమో నమస్తుభ్యమ 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 సహ్యవేగ సత్యవేగ సహ్య సత్యవేగ సహ్యవేగ సత్యవేగ సహ్య సహ్య సహాయ సత్యవేగ సహ్య సహ్యవేగ శక్తిత్రయ శక్తిత్రయ మళ్ళీ శక్తిత్రయ వ్యాఖిల 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 ధీగుణాయ ద్విగుణాయ మళ్ళీ ధీగుణాయ ద్విగుణాయ నమో 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 నమస్తుభ్యమ నాస్తుభ్యమ నాస్తుభ్యమ నమస్తుభ్యమ నమస్తుభ్యమ సహ్యవేగ 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 శక్తిత్రయ 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 యాఖిల వ్యాఖిల వ్యాఖిల వ్యాగాదు యాఖిల 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 ధీగుణాయ 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 ఇది నేను చదువుతాను ఒకసారి చూడు. ముందుది చదివానా? ముందుది ఇది రెండు చదువుతాను చూడు. యోగ రంధిత చదివానా 27th? నేను ఒకసారి మొత్తం చదివానా 27th? అయితే 28th ఒకసారి చదువుతా. నమో నమస్తుభ్యమ సహ్యవేగ శక్తిత్రయాఖిల ధీగుణాయ. ఓకేనా? దాని తర్వాత లైను 28th లోనే ఇది తర్వాత లైను. ప్రపన్న 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 పాలాయ 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 ప్రపన్న పాలాయ ప్రపన్న పాలాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే దురంత శక్తయే దురంత శక్తయే కదింద్రియాణామ 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 కదింద్రియాణ 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 మనవాప్య 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 వర్త్మనే 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 కాదు వర్త్మనే వా రా కింద తావత్తు మావత్తు వర్త్మనే వర్త్మనే వ్రత్ కాదు వర్త్మనే 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 ఓకే. ప్రపన్న పాలాయ ప్రపన్న పాలాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే దురంత శక్తయే దురన్న శక్తయే దురంత శక్తయే దురంత శక్తయే కదింద్రియాణ సదింద్రియాణ సదింద్రియాణ కదింద్రియాణ 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 మనవాప్య 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 వర్త్మనే వర్త్మనే వర్త్మనే. ఇది మొత్తము 4 lines 28th శ్లోక ఇది. ఓకేనా మ్యామ్? ఇంకన్నిటివి 2 lines ఉన్నాయండి. కొన్ని శ్లోకాస్ 2 lines ఉన్నాయి. ఇది 4 lines ఉంది 28th. ఓకేనా? నెక్స్ట్ది 29th. ఇది ఒకసారి చదువుతా నేను. నమో నమస్తుభ్యమ సహ్యవేగ శక్తిత్రయాఖిల ధీగుణాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే కదింద్రియాణ మనవాప్య వర్త్మనే. ఇది 28th. 29th
నాయం వేద నాయం వేద మళ్ళీ నాయం వేద స్వమాత్మానం స్వ స్వమాత్మానం 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 యచ్చక్త్యాహం యచ్చక్త్యాహం యచ్చత్మాహం తప్పు చదవకూడదు, ఇక్కడ చూడాలి నువ్వు. యచ్చక్త్యాహం యచ్చత్యాహం యచ్చక్త్యాహం యచ్చత్యాహం ధియా యా ధియా ధియా మళ్ళీ ధియా హతం హతం మళ్ళీ హతం నువ్వు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి, మళ్ళీ నీ బ్రెయిన్ పక్కకి వెళ్ళిపోతుంది. సమన్విత వచ్చి కూర్చో అని చెప్పు, నువ్వే వచ్చి కూర్చుంటుంది. నాయం వేద నాయం వేద నాయం వేద స్వమాత్మానం స్వమాత్మానం మళ్ళీ స్వమాత్మానం యచ్చక్త్యాహం యచ్చత్యాహం యచ్చక్త్యాహం యచ్చత్యాహం ధియా హతం ధియా హతం మళ్ళీ ధియా హతం తం తం మళ్ళీ తం దురత్యయ దురత్యయ మళ్ళీ దురత్యయ మాహాత్మ్యం స్మాహాఖ్యం మాహాత్మ్యం స్మా కాదు నీ చేతులు కట్టుకో, నమస్కారం ముద్ర పెట్టు. చేతులు ఎక్కడ పెట్టావు? నమస్కారం ముద్ర పెట్టు, నాకు కనిపించాలి. దురత్యయ దురత్యయ మాహాత్మ్యం మాహాత్మ్యం మళ్ళీ మాహాత్మ్యం భగవంత భగవంత మళ్ళీ భగవంత మితోస్మ్యహం మితోస్మ్యహం మళ్ళీ మితోస్మ్యహం తం తం దురత్యయ దురత్యయ మాహాత్మ్యం మాహాత్మ్యం మళ్ళీ మాహాత్మ్యం భగవంత 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 మితోస్మ్యహం 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 ఇది చదువుతాను. 29th విను. నాయం వేద స్వమాత్మానం యచ్చక్త్యాహం ధియా హతం తం దురత్యయ 29th. అది 28లో 4 lines ఉన్నాయి, ఇది 29th. నాయం వేద స్వమాత్మానం యచ్చక్త్యాహం ధియా హతం తం దురత్యయ మాహాత్మ్యం భగవంత మితోస్మ్యహం. ఇది 29th. ఇంకెక్కువ లేవులే, మనం ఇవి కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. నెక్స్ట్ ఇది 30th. ఏవం 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 గజేంద్ర గజేంద్ర మళ్ళీ గజేంద్ర ముపవర్ణిత ఉపవర్ణిత మళ్ళీ ఉపవర్ణిత నిర్విశేషం నిర్విశేషం నిర్విశేషం. నమస్కార ముద్ర పెట్టమన్నానా? నిర్విశేషం ఏవం ఏవం నీ వీడియో స్ట్రక్ అయిందే. ఏవం ఏవం గజేంద్ర గజేంద్ర నీ వీడియో ఆన్ చేసుకోమ్మా. ముపవర్ణిత నిర్విశేషం. నిర్విశేషం వీడియో ఆన్ చేసుకో సమన్విత. బ్రహ్మాదయో మళ్ళీ నువ్వు ఫాస్ట్ గా చెప్తే ఫాస్ట్ గా చెప్పేద్దాం. నువ్వు అటు ఇటు చూస్తూ ఉన్నావు అంటే ఇంకా లేట్ అయిపోతుంది.
ఫాస్ట్ ఫాస్ట్. నమస్కార ముద్ర పెట్టు చేతులు. బ్రహ్మాదయో బ్రహ్మాదయో వివిధ లింగభి వివిధ వివిధ లింగభి 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 లింగభి. శివలింగం తెలుసా నీకు? లింగం అంటాం కదా, దానిలో లింగభి. దాభిమానాః. మళ్ళీ దాభిమానాః. దాభిమానాః. ఇంతవరకు చదువుతా. సరే, ఇది వదిలే, తర్వాత ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగభిదాభిమానాః నైతే నెక్స్ట్ లైన్ సమన్విత, వీడియో ఆన్ చేసుకో. నైతే యదోప. మ్యూట్ లో ఉన్నావు సమన్విత, మ్యూట్ లో ఉన్నావు, వీడియో ఆఫ్ లో ఉన్నావు. నైతే యదోప సశ్రుపూర్. వీడియో ఆన్ చేసుకో. నైతే యదోప సశ్రుపుర్నిఖిలాత్మకత్వాత్. నైతే యదోప సశ్రుపుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్. తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్. వీడియో ఆన్ చేసుకో సమన్విత, లేదా శాంతి మంత్రాలు చెప్పేస్తావా సమన్విత? ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగభిదాభిమానాః నైతే యదోప సశ్రుపుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్. ఇది 30 శ్లోకాస్ అయ్యాయి మనకి, ఇంకా 3 శ్లోకాసే ఉన్నాయి. సమన్విత, నెట్ రావడం లేదా? సరే, నేను శాంతి మంత్రాలు చెప్పేస్తాను. 30 శ్లోకాస్ అయ్యాయి గజేంద్ర మోక్షంలో. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సమన్విత, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఇలాగే 7 o'clockకి ఉంటుంది, ఓకేనా? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై జయ శంకర, హర హర శంకర, శారదే పాహిమాం, శంకర రక్షమాం,
జై భారత్, జై హింద్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.